మధు అనే ఈ మునగాడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటుండట. మంచి పని చేస్తుండు. రేపు పెళ్ళాన్ని కూడా చాదగలుగుతాడు. పెళ్ళం వచ్చినాక పిల్లల్ని కూడా చాదగలుగుతాడు. అంత దమ్మున్న ఉద్యోగం. మరి ఏం మాయ రోగం వచ్చే, ఏం పాత రోగం వచ్చే, ఎందుకు ఈ వేషకాడికి పోవాల్సి వచ్చే, ఎందుకు వేషను బుక్ చేసుకోవాల్సి వచ్చే, ఆ వేషతోటి పంచాది ఎందుకు పుట్టే, అది కత్తుల దాడికాడికి ఎందుకు వచ్చే పరిస్థితి. ఇంత బుద్ధి ఉన్నోడు పెళ్లి చేసుకోపోయిండు. పెళ్లి పెటాకులు చేసి ఈ రకంగా గిట్ల ఏం సకదానం ఈ సకదానము. చెప్పేటివి శ్రీరంగం నీతులు, దూరేటివి ఏదో గుడిసెలు అన్నట్టు. నిన్న మొన్నటి దాకానేమో ఈ మనుషులు ఎన్నడూ మారుతారో, వీళ్ళ బతుకులేమో తారు మారో, వక్ర బుద్ధులతోటి అక్రమ సంబంధాలతో ఆగమవుతుండ్రో, అద్దు అదుపు తప్పి సిగ్గు లజ్జ ఇడిసి దిన ముద్దిగా జారుతుండ్రో. ఈ మనుషులెన్నడూ మారుతారో, వీళ్ళ బతుకులేమో తారు మారో, వక్ర బుద్ధులతోటి అక్రమ సంబంధాలతో ఆగమవుతుండ్రో, అద్దు అదుపు తప్పి సిగ్గు లజ్జ ఇడిసి దిన మూతిగా జారుతుండ్రో. ఇంకా పెళ్ళాన్ని మొగడు చంప, మొగని పెళ్ళాలు చంప. ఈ మధ్యకాలంలో మొన్న ఒకళ్ళు అంటుర్రు, గడు బజార్లోకి పోతే ప్రోగ్రాం పని మీద పోతే అంటుర్రు, గప్పటిదాకానేమో పెళ్ళాలని మొగను చంపిర్రు. ఇక అంటే ఈ పెళ్ళం సాటుగా మొగడు, మొగని సాటుగా పెళ్ళం, పెళ్ళానికి ఇంకొక ఆయనే, ఇక మొగనికి ఇంకొక ఆమె. ఈ కథలో ఎక్కువ శాతం మొగను పెళ్ళాల చంపిర్రు. ఇక ఇప్పుడు ట్రెండ్ ఏమి నడుస్తుంది అయ్యా అంటే, ఇప్పుడు పెళ్ళాలే మొగను చంపుతుర్రు. చూస్తున్నాగా మనం. పెళ్ళాలు ప్రియుడిని పిలిపించుకొని ఇక మొగాన్ని చంపి కుక్కర్లల్లా, బస్తాలల్లా, ఫ్రిడ్జ్లల్లా, మోరీలల్లా, లేకపోతే ఇంట్లోనే బొంద తీసి బొందరా ఒగ్గిసోంటి కథలు. మరి ఈ మధుకు ఏం పాడుబుద్ధి? సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటా వేషకాడికి పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? పెళ్లి చేసుకుంటే మరి ఏమైంది? ఎట్లా మా రోడ్ల మీద తిరుగుతుండు, ఏం పని లేదు, పాట లేదు, చేసేది నయా పశ లేదు, ఉట్టిగానే గాలి అవారగా తిరుగుతుండు. వీరికి పిల్లని ఎవడిస్తాడు అన్నట్టయితే కాదుగా. నువ్వు సాఫ్ట్